సరే మీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్లు ఉన్నాయండి. ఏం బిజినెస్? చాలా ఉన్నాయండి. సరే మీరెక్కడుంటారు? బంజారా హిల్స్. బంజారా హిల్స్లోనా? ఆ ఏరియా అంతా మా ఆయనకి బాగా తెలుసు. మీ అమ్మ నాన్న పేర్లేంటి? మా మమ్మీ పేరు. మీ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడేంటి? హలో, ఎక్కడున్నావు భూమి? చెప్పాను కదా మాధవ్, షాపింగ్కి వెళ్ళొస్తామని. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు? ఏమైంది మాధవ్? ఏమైంది ఏంటి? ఉన్నట్టుండి అక్కకి వాంతులయ్యాయి. ఇంట్లో ఎవరూ లేరు. అయ్యో అవునా? ఇప్పుడు ఎలా ఉంది వదినికి? ఇదిగో ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాం. సరే సరే మాధవ, మేం కూడా బయలుదేరి వస్తున్నాం. శౌర్య, వదినికి ఏదో బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. అయ్యో అవునా? ఏ హాస్పిటల్కి? తెలీదు, మనం అర్జెంటుగా వెళ్ళాలి, పద. సారీ సిద్ధార్థ్, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. మనం ఇంకోసారి కలిసి మాట్లాడుకుందాం. వస్తాము. శౌర్యరా. బాయ్ సిద్ధార్థ్. ఛా, ఇంత దూరం వచ్చారు. కాసేపు మాట్లాడితే మా ఇద్దరు పెళ్లి చేయడానికి ఆవిడ హెల్ప్ చేస్తుందనుకుంటే మధ్యలో ఇలా అయిపోయిందేంటి? చెప్పాలేక్యా? అమ్మా, నీకొక ఫోటో పంపించాను, చూసావా? ఏంటి, ఫోటో పంపించావా? మరి చూడకుండానే ఫోన్ చేసావేంటే? సరే ముందు ఫోటో చూడమ్మా. చూసావా? చూసానే. భూమి, శౌర్య. ఆ పక్కన అబ్బాయి ఎవరు మరి? వాడే కథలో పెద్ద మలుపు. బావ వాళ్ళింటికి భూకంపం తెచ్చేది వాడే. ఎవడే వాడు? ఎవరి వల్ల ఆ కుటుంబం బాధపడిందో, ఎవరి నీడని కూడా ఆ కుటుంబం తాకకూడదు అనుకుంటుందో, ఎవరి వల్ల ఇల్లు ఖాళీ చేసి కోర్టులకి వెళ్లి జైళ్ళకి వెళ్లి బాధలు పడ్డారో ఆ రుద్రాని కొడుకు. నిజమా? అవునమ్మా, ఆ శౌర్య ప్రేమిస్తుంది వాణ్ణే. వాళ్ళిద్దరి వెనకుండి ఆ భూమి ఆడిస్తోంది. అసలు నువ్వెలా కనిపెట్టావే? శౌర్యకి పెళ్లి సంబంధం మాట్లాడాలని చెప్పిన దగ్గర్నుంచి ప్రతి పనికి అడ్డుపడుతోంది భూమి. ఆడపడుచు పెళ్లి అనగానే అన్నింటికీ ముందుండి చేయాల్సిన భూమి అడ్డుపడుతుంది అంటే ఏదో కారణముంది అనుకున్నాను. అక్కడ్నుంచి ఫాలో అవ్వటం మొదలుపెట్టాను. చివరికి అర్థమైంది కారణం ఏది అని. పోన్లే, మంచి జరిగిందమ్మా. ఆ రుద్రాణి కొడుకుతో పెళ్లి చేయటానికి వీళ్ళెలాగూ ఒప్పుకోరు. వాళ్ళిద్దరి ప్రేమని ఆ భూమి ఎంకరేజ్ చేస్తుంది అంటే అస్సలు ఒప్పుకోరు. అదృష్టం మామూలుగా పట్టలేదే. ఇన్ని రోజులు మనం పడ్డ బాధలకి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది. ఇది చాలు, నువ్వు ఏమనుకుంటే అది చేయడానికి. నీ భర్త నిన్ను రోడ్డు మీద వదిలేసి మాత్రమే వచ్చాడు. కానీ అదిలా ప్రేమలో ఉంది. అది ప్రేమిస్తుంది కూడా రుద్రాణి కొడుకుని. వాళ్ళిద్దరి ప్రేమకి భూమి సపోర్ట్ చేస్తుందని ఆ విషయం తెలిసిన మరుక్షణం నట్టింట్లో మెడ పట్టుకుని వీధిలోకి తోసే వరకు వదిలిపెట్టరు భూమిని. మళ్ళీ జీవితంలో దాన్ని ఆ ఇంటి మొహం కూడా చూడనివ్వరు. అందుకే కదా సాక్ష్యాధారాలన్నీ అడుగడుగున సంపాదించి పెట్టుకుంటున్నాను. ఇంక దిగుల్లేదమ్మా, మనకి మంచి రోజులొస్తున్నాయి. నీ కూతురు ఆ ఇంటికి మహారాణి కాబోతుంది. నాకు తెలిసే నువ్వు ఎప్పటికైనా సాధిస్తావని చెప్పి. కాకపోతే తొందరపడకు. ఒకదాని వెంట ఒకటి తెలుస్తూ ఉన్నాయి. ఇంకెన్ని తెలియాలో, ఇంకెన్ని అవకాశాలు దొరుకుతాయో.
కొంచెం ఓపిక పట్టు, సమయం వస్తుంది. గురి చూసి కొడితే భూమి అనేది జీవితంలో మళ్ళీ మన కంటికి కనిపించకూడదు. అర్థమైందా? నేను చూసుకుంటాను కదమ్మా, నాకు వదిలే. ఉంటాను. అమ్మా, అక్కని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే లేరా. వదినా, మీరు కూడా ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి భూమి వాళ్ళు వచ్చారా? ఇంకా లేదు మాధవ్. ఎక్కడికి వెళ్ళారు భూమి? ఇప్పుడే వస్తాం అంటూ వెళ్ళారు. ఇంట్లో అక్కకి ఇబ్బంది అయితే గబుక్కును చూసుకోవడానికి ఎవరూ లేరు. రేయ్, తన్నంటావేంట్రా? ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటారు. అవునరా మాధవ, 24 గంటలు వాళ్ళు నాకేమైనా కాపలా కాస్తూ కూర్చుంటారా ఏంటి? కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి ఇంత కంగారు పడిపోతే ఎలా? అమ్మా భూమి, అక్కను చూసుకోవడానికి మీలో ఎవరో ఒకరుంటే బాగుంటుంది. అమ్మ ఒక్కతే చూసుకోలేదు కదా. సమయానికి ఎవరు లేకపోయేసరికి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకే వాడు అలా అంటున్నాడు. భూమి, మీరెక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేయండి, నేనేం కాదన్నా. అక్క పడిపోయిన టైంకి సమయానికి వదిన ఇంట్లో లేదు, మీరు లేరు. వదినేమో ఇంతకు ముందే వచ్చింది, ఇప్పుడు మీరు వస్తున్నారు. లేదు మాధవ, ఫోన్ రాగానే హాస్పిటల్కి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళేసరికి డిశ్చార్జ్ చేసి పంపించాము అని చెప్పారు. వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడ్డాం కదా, దాని గురించే మాట్లాడుతున్నాను నేను. ఇలా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళదు భూమి. అక్కని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తనకేమైనా అయితే అన్నయ్య గాని నేను గాని తట్టుకోలేం. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను కడుపుతూ ఉన్నానని ఇక ఇంట్లో వాళ్ళు ఎటు వెళ్లకుండా, ఏ పనులు చేసుకోకుండా నా దగ్గరే కూర్చొని ఉంటారా? భూమి, నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దు. తనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంట్రా? ఇలా జరుగుతుందని ముందే తెలుస్తుందా ఏంటి? అందరం ఒకే దగ్గర ఉండడానికి. మీరున్నానమ్మా, అక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనులుంటే ఇంట్లో ఎంతమంది ఉన్నాం, మేమెవరో ఒకరు చూసుకుంటాం. తన అక్క దగ్గరుండి చూసుకుంటే చాలు. సరే మాధవ, వదిన ఇబ్బంది పడింది, అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటానులే.